హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ తేజ్. అయితే చాలా రోజులు అయిపోయింది కదా మనం ఒక బ్లాగ్ తీసుకొని. నిజంగా చెప్తున్నాను, ఒక బ్లాగ్ తీసి చాలా రోజులు అయిపోయిందండి. చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య చేయట్లేదని. ఈ రోజు అయితే చేస్తానండి. శివాలయం టెంపుల్కి వెళ్తున్నాను. ముంబైలో శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నా కార్ కూడా కాల్ చేశాను. అదే అదే వెహికల్ కూడా వచ్చేస్తుందండి. ఇంకా నేనైతే టెంపుల్ బయలుదేరుతున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అన్న ఏందన్న వీడియో చేయడం మానేసావు సరిగా అప్పటిలాగని చెప్పేసి. నిజంగా తమ్ముడు, నాకైతే ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి. సో ఆ బిజీలో ఉండి వీడియోస్ చేయడం అవ్వలేదు. వీళ్ళంత వరకు మంచి స్టఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ అందరికీ థ్యాంక్స్. 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేసేసారు. అలానే నాకు వాచ్ అవర్ కూడా 1000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 2 months లో మనకి కంప్లీట్ అయిపోయింది. నిజంగా మీ అందరికి సపోర్ట్కి, మీ అందరి లవ్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఓకే, వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా కంటిన్యూ చేసి నీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. నచ్చితే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఓకే, ఎనీవే చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఓకే గైస్, అది గైస్ చూసారు కదా. అయితే నేనైతే నా రూమ్ నుంచి కిందకి రావడం జరిగింది. అయితే ఈరోజు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే, శివరాత్రి అండి. అమ్మ కాల్ చేసింది ఈరోజు ఎలా అయినా నాన్న టెంపుల్కి వెళ్ళు. నైట్ కాల్ చేసింది, మళ్ళీ మార్నింగ్ లెగిస్తాను లేదని కూడా 6 o'clock మళ్ళీ కాల్ చేసింది. నాన్న టెంపుల్కి మాత్రం వెళ్ళు, శివాలయంకి వెళ్ళు, ఆయన దర్శనం చేసుకో, చాలా మంచి జరుగుతుంది మనకి, నువ్వు మాత్రం మిస్ అవ్వకని చెప్పిందండి. సో అయితే నేనైతే ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఇంకా చూసారు కదా లెగిచ్చిపోయాను. పైనుంచి కింద కూడా వచ్చేసాను. ఇంకా నేను ఇక్కడి నుంచి అదే నా వెహికల్ రాగానే వీడియో కంటిన్యూ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. చూసారు కదా వెహికల్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేనైతే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. చూసారా అపార్ట్మెంట్స్ ఇలానే ఉంటాయి ఇక్కడ. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూపించాను కదా. ఓకే, ఈశ్వరం పరమేశ్వరం. కానీ కదా లాస్ట్ టైం షిరిడి వెళ్ళే రూట్ అండి ఇది. చాలా దగ్గర ఇటు నుంచి వెళ్తే షిరిడి. అండ్ చూడండి, మనం అయితే టెంపుల్కి బయలుదేరిపోయాం ఆన్ ది వే. యాక్చువల్లీ శివరాత్రి అనేది, నిజంగా శివరాత్రి అనేది చాలా మంచిదండి. యాక్చువల్లీ శివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటారంటే, మహాశివుడు అండి. మహాశివుడు ఆయన యొక్క ఏం చెప్ప అర్థం కావట్లేదు, సారీ గైస్. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే ఈశ్వర పరమేశ్వర ఆయన అంటే నాకు, నేనే కదండి శివుడు అంటే చాలా మంది, మనం ఎంత మనకు ఫేవరెట్ గాడ్స్ ఉన్నా శివుడు అనే గాడ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆయన్ని అంత ఇష్టపడతాం మనం. ఆయన ఎంత కోపడతాడో, ఆయన కోపం వస్తే ఎంత మనల్ని, ఎంత కోపమో ఆయనకి, మనం వెళ్ళి ఒక్కసారి పూజ చేస్తాడండి. ఆయన మన మీద ఉన్న కోపం అంతా, మనం చేసిన పాపాలన్నీ కడిగేసి మనకి మళ్ళీ కూడా మంచి జీవితం ఉండాలి అని చెప్పేసి ఆయన మనకి ఆశీర్వదిస్తారటండి. ఆయన ఉన్న గొప్పతనం అదండి. అయితే ఇవ్వండి, నేనైతే ఇవ్వండి చూసారు కదా, టర్న్ అయితే చేస్తున్నాడు మా వాడు. అయితే టెంపుల్ కి వెళ్తున్నాం, మరి ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. కుర్రోలు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారండి. వెళ్ళి వచ్చేసారు టెంపుల్ కి. మాకు చూసారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి సార్ ఎంత లేట్ అంటున్నారు. చూడండి కుర్రోడు మాట్లాడతాడంట. क्या सब बढ़िया मेरे बड़े भैया हैं, आप इनको शेयर करो, लाइक करो, कमेंट करो और ज्यादा से ज्यादा सब्सक्राइब कीजिए. और क्या बोलूं, बस हो गया ना. और यही है कि मतलब आदमी इतना स्ट्रगल कर रहा है, वीडियो बनाते हैं, हार्ड वर्क करता है बंदा. एनएससीएल से कंस्ट्रक्शन कंपनी में जॉब करते हो, अगर जो आदमी वीडियो बना रहा है उसके अंदर कितना इंस्पिरेशन है आप जरा सोचो. तो प्लीज लाइक कमेंट शेयर सब्सक्राइब और जय श्री राम, हैप्पी शिवरात्रि. थैंक यू अभी, थैंक यू सो मच, लव यू. ये अच्छा सपोर्ट कर रहे हैं मेरे को, वेरी वेरी थैंक यू. देखो చూసారా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంత అందంగా ఉన్న కుర్రోడిని ఎక్కడ చూసారా. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా స్టంట్ కొడతారు, కానీ మా ఫీల్డ్ లో కూడా హ్యాండ్సమ్ ఉన్న పర్సన్ చాలా మంది ఉన్నారండి. సో ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ఎవరిని కూడా తక్కువగా, కొంతమంది ఉన్నారండి. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, పెద్ద వాడే సాఫ్ట్వేర్ లో జాబ్ చేశారు. నేనే పెద్ద పోటుగాడు అని ఫీల్ అవుతాడండి. ఆడే అందగల్లా ఫీల్ అవుతాడు. చూడరా నాయన, మా కుర్రాలు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా అందంగా ఉంటారు. అందరూ ఇంజనీర్లు అండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము మెకానికల్ ఇంజనీర్లు, అంతే వేరియేషన్. గుర్తుపెట్టుకోండి. मेरे हिंदी भाइयों,
मुझे मेरे तेलुगु भाइयों मुझे हिंदी में बताइए कि ये क्या बोल रहे हैं, कमेंट करके बताइए कि ये क्या बोल रहे हैं। ఇదేగా ఇది చూసారు కదా, కుర్రోడు మంచి యాక్టివ్ ఉంటాడండి, హ్యాండ్సమ్ గా ఉంటాడండి. నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తాడండి. అంటే తను హిందీ వాడు అయినా సరే, కహా స్టేట్స్ यूपी उत्तर प्रदेश ఉత్తరప్రదేశ్ వచ్చాడు, అయినా సరే నా అంటాడు, అన్నా బహుత్ అచ్చే కర్రా, చాలా బాగా చేస్తున్నావు, నీకున్న ఇంట్రెస్ట్ కి నీకున్న పేషెన్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న అంటాడండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎలా సపోర్ట్ చేసినా చాలా తక్కువ, తినే తర్వాత చాలా బాగా చేస్తాడు నాకు కదా. మేమైతే ఒక ఊర్లోకి వెళ్తున్నామండి, ఇక్కడ శివాలయం చాలా బాగుంటుందని అందరూ చెప్పారు నాకు. సో అందుకే నేను మరీ ప్రత్యేకించి ఇక్కడికి వెళ్తున్నాను. చిన్న విలేజ్ ఇది, ముంబైలో అయితే ఇక్కడ చూసారు కదా, ఈ విలేజ్ లో అయితే టెంపుల్ చాలా బాగుంటది, వెళ్ళండి అక్కడ దర్శనం చేసుకొని చెప్పారు. సో అందుకే నేను తీసుకువెళ్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళలేదు, బట్ ఎలా ఉంటది ఏంటో మనం అయితే చూద్దామండి. కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే, టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మళ్ళీ వీడియో అయితే నేనైతే కంటిన్యూ చేస్తాను. ఓకేనా గైస్, చూసారు కదా. మేము రూట్ అయితే మాకు సరిగా తెలియకపోవడం వల్ల మాకు ఇవ్వండి ఆ స్కార్పియో వెళ్తుంది కదా, స్కార్పియోలో ఉన్న ఒక పర్సన్ అయితే మాకు చెప్పాడు, రూట్ అయితే చెప్పాడు. మేము మందిరికి వెళ్తున్నాము, మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి, ఫాలో అయిపోతే ఇద్దరు అంటే మీరు ఫాలో అయిపోతే మీరు మళ్ళా మంది అయితే వచ్చేస్తారు అని చెప్పేసి అన్నారండి. అయితే చూసారా, మనం అలా వచ్చాం, మళ్ళీ ఇలా కట్ చేసుకుని వెళ్తున్నాం లోనికి. వెళ్ళి చూద్దామండి. చూసారు ఎక్కడ కూడా మన ముంబైలో కూడా హౌసెస్ ఎలా ఉన్నాయో. మనం ఏమనుకుంటారంటే మన ఏరియాలోనే పూరు మిగతా అన్ని స్టేట్లు కూడా బాగా డబ్బున్నారు అనుకుంటారు మీరు. ముంబైలో కూడా చూసారు కదా హౌసెస్ ఎలా ఉన్నాయో. ఎక్కడ కూడా ఏంటంటే ఉంటాయండి, ఎప్పుడు కూడా అంత లెక్క డబ్బున్న వాళ్ళు ఉండరు, పేదలు ఉంటారు, డబ్బున్న వాళ్ళు కూడా ఉంటారండి, అంత లెక్క కూడా. చూడండి, చూసారా మా డ్రైవర్ అండి, చాలా మంచివాడండి, చాలా కష్టపడతాడు. ఇవ్వండి అలానే మనకి హౌసెస్ అయితే ఇలానే ఉంటాయండి ఏరియాలో. చూసారు కదా మా కుర్రోడండి, నిజంగా తను ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత ఫ్యాషన్ అంటే అబ్బాయి. తను కూడా ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్తాడండి. తను చెప్తుంటాడు నాకు తన పర్సనల్ లైఫ్ కానీ ఎలా అంటే అన్న అంటాడండి తెలుగులో. నాకు చాలా బాగా అనిపిస్తుంది తను అలా పిలుస్తుంటే. తను అంటాడు, నేను ఇంకా అవుతానన్నయ్య, నాది ఇది కాదు లైఫ్, నా కెరీర్ ఇంకా బెస్ట్ గా ఎదుగుతాను, నేను చూపిస్తాను, కొంచెం టైం పడుతుంది అంటాడండి. మళ్ళీ నాకు కూడా ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఎలా సపోర్ట్ చేయాలి ఏంటి తనకు తెలుసండి. ఇంత చిన్న వయసులో తను అంత మంచి వ్యక్తి అవడం నాకైతే చాలా బాగుంది. కొంతమంది ఉంటారండి ఏజ్ బార్లు ఉంటే లక్షల శాలరీ తీసుకుంటారు, చాలా అనుభవం ఉంటది, కానీ ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడానికి చాలా చులకనగా మాట్లాడతారు, చాలా తక్కువ చేసి మాట్లాడతారండి. నిజంగా మరి అంత అనుభవం ఉండి వాళ్ళు ఏం నేర్చుకుంటారో నాకైతే తెలియదు కానండి. ఇలాంటి చిన్న వాళ్ళు మన జూనియర్స్ ఇలా మన సపోర్ట్ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే. నిజంగా తమ్ముడు, హిందీ కాబట్టి హిందీలో చెప్తాను. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, చిత్రా మేరా కో సపోర్ట్ కర్ రहा है ना, लव यू సో మచ్. और क्या చూసారు కదా గైస్, అలా అయితే ఇంకా వెళ్తున్నాం. చాలా లోపు ఉంది లైన్. చూసారు కదా గైస్ హౌసెస్ అయితే ఇగోండి, మొత్తానికి ఇగోండి హౌసెస్ ఇలా ఉన్నాయి ఇక్కడ. అయితే చూసారు ఎంత లూప్ ఉంది, అడవిలా ఉంది. వెళ్తున్నాం, టెంపుల్ కి వెళ్ళాలి ఈరోజు, ఎలాగైనా శివుని దర్శనం అవ్వాలండి. శివరాత్రి రోజు శివుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్నాళ్ళు మనం చేసుకున్న ఈ పాపాలు కానీ, మనకు ఎన్ని అంటే మనకి తెలియక చేసిన ఏమైనా రాంగ్ స్టెప్స్ కానీ ఏమైనా ఉంటే అన్ని కరిగిపోతాయండి. మనం దైవభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఎదిగినా ఏం చేసినా అండి, దైవం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చూసారు కదా లోనకైతే వెళ్తున్నాం, ఎలా ఉంటది ఏంటి టెంపుల్ అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే చాలా బాగుంది ఏరియా కూడా, మా దగ్గరే, ఇంకా మా సైట్ పక్కన ఎంత మంచి లొకేషన్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే చూసారు కదా ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తారండి, కట్టెలు మోస్తుంది ఆవిడ. చూసారు అమ్మని, అంటే ఎక్కడ కూడా ఉండండి కష్టపడిన వాళ్ళు కష్టపడుతూనే ఉంటారండి. చూసారా, అంటే కొండ పైన ఉందండి టెంపుల్, అర్థమవుతుంది. కొండ పైకి అయితే మనం వెళ్తున్నాము, చూడండి. మళ్ళీ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. చూసారా కొండ పైన ఎంత బ్రహ్మాండంగా ఉందంటే టెంపుల్, చాలా బ్రహ్మాండంగా అయితే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూసారు కదా, మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి శివాలయం టెంపుల్ చాలా బాగుంది.
చూసారా కొండపైన ఉంది. చూసారు కదా గాయస్, ఇంక నేనైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఓకేనా గాయస్, अपना साइट ये हमारे गांव का जहाँ हम लोग जॉब करते हैं, जहाँ हम लोग जॉब करते हैं यहाँ पे क्या बोलते हैं, ये बहुत ही पुरानी मंदिर है, बहुत ही చూసారు కదా గాయస్, నడుచుకొని వస్తే ఇలా వస్తారు. చాలా బాగుంటది వ్యూ. నెక్స్ట్ టైం నడిచి రావడానికి ప్రయత్నిస్తాను. నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇంకా దర్శనం స్టార్ట్ చేస్తాను గాయస్. आज शिवरात्रि के मौसम में हमारे सर दर्शन करने जा रहे हैं और दर्शन करना भी चाहिए। ये इस गांव का बहुत पुरानी मंदिर है, बहुत मान्यता है इस मंदिर का। लोग कहते हैं कि कितना बहुत बहुत कई साल पुराना मंदिर है, यहाँ पे जो भी कुछ मांगो तो पूरा हो जाता है। और मैं आप लोगों से, सबसे हिंदू भाइयों से कहना चाहता हूँ कि मंदिर जाना चाहिए, दर्शन कीजिए। जो भी हमारे लाइफ में सुख दुख आएंगे वो सब पूरे हो जाएंगे। और एक बार आप लोग की लाइफ में अगर आप बिलीव नहीं होते तो आप लोग जाओ, एक बार आप लोग ट्राई करो। कितना सुख प्राप्ति होता है ना, बहुत अच्छा लगता है। हम लोग कितना स्ट्रगल करता है, कंस्ट्रक्शन कंपनी में जॉब करता है, कंस्ट्रक्शन कंपनी में जॉब करके हम लोग थोड़ा बहुत टाइम स्पेंड करता है कि थोड़ा इन्जॉय करें, थोड़ा लाइफ को स्पेंड करें और दर्शन करें, लेकिन टाइम नहीं मिलता भाई लोग, और डेली ब्लॉग नहीं आ पाता। इंटरेस्टिंग ब्लॉग तभी डाल पाएगा आदमी जब तक उसके पास टाइम रहेगा। यहाँ का व्यू देखिए आप, ये पहाड़ के उस साइड कंपनी का काम चलता है, ये गांव है जो भी है, ये सब लोगों का घर है, ठीक है। महाराष्ट्र के एरिया में हम लोग शाहपुर आसन गांव, तो ये देखिए आप लोग। और ये जो सर हैं संतोष सर, ये बहुत सपोर्ट करते हैं, सपोर्ट बहुत करते हैं। कहते हैं कि भाई छोटे, और क्या कहते हैं, कंस्ट्रक्शन कंपनी में जॉब किस लिए कर रहा है, और कुछ अच्छा जॉब देख के मतलब वो काम आए। मैंने చూసారు కదా, నేనైతే మాత్రం అమౌంట్ పాకెట్ లో లేవండి, లేకపోవడం వల్ల ఇప్పుడు మీకు కొండలు ఎంతవరకు ఒక పైన చూసారు కదా, కింద దగ్గర తీసుకున్నాను. बट ही वॉज मैकेनिकल इंजीनियर, సో నేనైతే सीनियर मैकेनिकल इंजीनियर। आप वापस दे देंगे. मुझे नहीं चाहिए वापस आप लोग पैसा, मेरा खुद का पैसा मुझे वापस नहीं चाहिए। आदमी बहुत अच्छा है, बहुत अच्छा आदमी है। जब मैं पहले पहले इनसे मीट किया तो मुझे लगा कि आदमी भी लोगों के जैसा थोड़ा ओल्ड फेस का होगा, बट जब इनसे मुलाकात हुई तो आदमी अलग है यार, एकदम जैसे यूथ होते हैं ना उस टाइप का इनका फीलिंग है। आदमी बंदा बढ़िया है। दर्शन कीजिए भगवान का, लाइफ में सक्सेस की प्राप्ति होगी पक्का। ये मराठी लोग हैं भाई लोग, और मराठियों में भगवान को बहुत अच्छे से मानते हैं, बहुत बहुत सम्मान करते हैं और बहुत अच्छे से पूजा पाठ करते हैं। इनके अंदर जो जिगरा जो दम होता है वो हर ये बताता है कि ये हिंदुस्तानी है। हर मराठी ये बताता है कि ये हिंदुस्तानी है, और ये सबके अंदर होना चाहिए। చూసారు కదా గాయస్, ఎంతవరకు తినైతే వాయిస్ ఓవర్ ఇచ్చాడండి. నేనైతే దర్శనం చేసుకున్నాను. ఈశ్వర్ అంటే ఈశ్వర పరమేశ్వర, నిజంగా ఈశ్వరు యొక్క దర్శనం అనేది శివాలయం, అదే మనకి శివరాత్రి రోజు అవ్వడం అనేది కూడా చాలా అదృష్టం ఉండాలండి. నాకైతే నిజంగా అదృష్టం ఉందండి. ఆయన యొక్క దర్శనం, నేను ముంబై వచ్చి ఒక జాబ్ చేస్తున్నప్పటికీ కూడా నాకేంటంటే టైం లేకపోయినా సరే మా అమ్మ కాల్ చేసిందండి. ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈరోజు నాకు దర్శనం అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గాయస్. మీరు కూడా శివరాత్రి రోజు మాత్రం వీలైతే ఇప్పుడు మార్నింగ్ అవ్వకపోయినా ఈవినింగ్ అయినా వెళ్ళి తలస్నానం చేసుకొని వెళ్ళి మీరు శివుని యొక్క దర్శనం చేసుకోండి. మనకున్న పాపాలన్నీ కరిగిపోతాయండి. మనం తెలిసి చేసిన మిస్టేక్స్ అన్ని కరిగిపోతాయండి. మనకేంటంటే భవిష్యత్తు చాలా బాగుంటది. అలాగే మా బాయ్ ఇంతవరకు హిందీలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు, అర్థం చేసుకొని ట్రై చేయండి. అర్థం అవ్వకపోయినా కూడా కొంచెం మీరైతే లైట్ తీసుకోండి, అంతేగాని తిట్టుకోకండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అయితే పెట్టకండి. ఇవ్వండి, ఇతను ఏదో మాట్లాడతారంట వినండి. तो मेरा नाम है
अंकुल क्या बोलेगा बताइए। लाइक कीजिए, शेयर कीजिए, हैं? ये बोलना चाहता हूँ मैं। మరి కొలిక్కండి కొంచెం సిగ్గండి ఇవ్వండి మా డ్రైవర్ కమలేష్ అరే బాత్ కరేగా कुछ हाँ दोस्तों, ये मेरे सर हैं, इनको लाइक करो, सब्सक्राइब करो, सपोर्ट करो। आप लोगों का तहे दिल से शुक्रिया। చూసారు కదా వాళ్ళైతే కొంచెం మొగమాట పడుతున్నారు బట్ బాగానే మాట్లాడారు అయితే ఫైనల్ దర్శనం అయిపోయింది అండ్ డ్యూటీ కూడా టైం అయిపోతుంది ఎక్కువసేపు మనం వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు ఇంకా బయలుదేరేస్తాను వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీరైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి టైం లేక కొంచెం తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాను మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకేనా గాయస్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి గాయస్ చూసారు కదా టెంపుల్ బ్యాక్ సైడ్ యాక్చువల్లీ అలా వస్తుంది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అది అంటే యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ రూట్ నుంచి వస్తే నడుచుకొని వస్తే చాలా బాగుంటది చెప్తున్నారు ఎక్కడ కూడాను నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అయితే ఈ వ్యూ అయితే చాలా బాగుందండి ముంబైలో కూడా నేను అంటే ముంబైలో మీరు అంటే సిటీస్ లో చూడొచ్చు ఎవరైనా వెళ్తారు చూస్తారు పక్కన పెడతండి ఇలాంటి లూప్ లైన్స్ కూడా ఉండండి చూడాలండి అప్పుడప్పుడు చూసారు కదా ఎంత బాగుందంటే ఇక్కడ చూసారా అసలు 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 మన పక్కనే ఉన్నట్లుంది అసలు ఏముంది చూసారు అసలు చాలా బాగుందండి వ్యూ అయితే చాలా బాగుంది మేఘాలు కూడా మన పక్కన ఉన్నట్లున్నాయి నిజంగా నేనైతే చాలా అదృష్టవంతుని ఆయన ఒక దర్శనం అయినందుకు జై ఈశ్వర పరమేశ్వర కదా మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం గాయస్ ఇదంతా ఇందాక చూసిన వీడియోనే ఇందాక పైకి వచ్చాం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఓకేనా గాయస్ చూడండి లూప్ లైన్ అనేది చాలా బాగుంది వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది గాయస్ మా ఊడే మంచి ప్రసాదం ఇస్తున్నాడు అయితే నిజంగా మార్నింగ్ లేచి నేను అయితే ఇదేనండి నాకు తెలిసి తినడం ఆయన యొక్క ప్రసాదం అండి నిజంగా శివరాత్రి రోజు ఆయన దర్శనమే అవ్వడం కాకుండా ప్రసాదం కూడా తింటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది శివరాత్రి రోజు చాలా లక్ ఉండాలండి నిజమండి మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆయన ఒక దర్శనం దొరకాలంటే ఆయన ఒక అనుగ్రహం ఉండాలండి నాకైతే ఉంది నేను దేవుణ్ణి చాలా నమ్ముతానండి నాకు అంటే టైం తక్కువ ఉన్నా సరే నేను ఎలా అయినా సరే వెళ్ళాలి ఆయన అంటే ఈ దర్శనం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి కానీ నాకు ఎనీవే గైస్ ఫైనల్లీ దర్శనం అయిపోయింది ఆయన ఒక అనుగ్రహం ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఓకేనా గైస్ ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఇంకా నేను రూమ్కి వెళ్ళినంత కంటిన్యూ చేస్తాను ఏ మాత్రం బాగా రాకపోయినా తిట్టుకోకండి ఈ వీడియో అస్సలు టైం లేదండి నేను లెక్కడమే లేట్ అయిపోయింది అమ్మ కాల్ చేసి టెంపుల్కి వెళ్ళమంటే వెంటనే లేచి బయలుదేరి వచ్చేసాను నెక్స్ట్ ఏంటంటే నేను ఉన్న తక్కువ టైంలో వీడియో చేసేసాను కొంచెం స్పీడ్గా అయిపోయింది ఆల్రెడీ ఆఫీస్ నుంచి కాల్స్ తెగ వచ్చేస్తాను అనమాట మధ్యలో వీడియో తీస్తున్నాను కాల్ లిఫ్ట్ చేస్తున్నాను వీడియో తీస్తున్నాను కాల్ లిఫ్ట్ చేస్తున్నాను చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఫైనల్లీ వీడియో ఫినిష్ అయితే చేస్తాను బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఎడిట్ చేస్తే కానీ తెలియదు ఒకళ్ళు ఏ మాత్రం నేను సరిగ్గా రాకపోయినా సరే తిట్టుకోవద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియోకి నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బెటర్ గా ట్రై చేస్తాను ఓకేనా గైస్ प्लीज सपोर्ट टू माय ब्रदर बिकॉज अगर आप लोग सपोर्ट करोगे तो मोटिवेशन अंदर से आएगा अब मोटिवेशन आएगा तो बंदा वीडियो बनाने में भी उसको अच्छा लगेगा तो प्लीज यार सपोर्ट करो हिंदी भाइयों तमिल तेलुगु जो भी सब प्लीज सपोर्ट करो अभी आप लोगों को थोड़ा जो हमारा ब्लॉग है वो अच्छा नहीं लग रहा होगा लेकिन धीरे धीरे जब हमें टाइम मिलेगा तो हम अच्छा बनाएंगे आप लोगों को सपोर्ट चाहिए आप लोग प्यार दिखाइए अगर ऐसा कुछ होता है तो हम लोग जॉब छोड़ के वीडियो बनाएगा और बनाएगा पक्का इसलिए आपको सपोर्ट करो आप लोगों का रिएक्शन वीडियो आना चाहिए हर चीज़ में सपोर्ट करोगे तो अंदर से मोटिवेशन आएगा आज मैं इनको सपोर्ट कर रहा हूँ तो कल 10 लोग और सपोर्ट करेंगे जो इनके खिलाफ बोलते हैं तो प्लीज़ गाइस सपोर्ट करो हैप्पी महाशिवरात्रि చూసారు కదా నిజంగా తను యొక్క సపోర్ట్ ఇంత అంత కాదండి నిజంగా చూసారు కదా తన యొక్క సపోర్ట్ నాకు ఎంత ఇస్తున్నాడంటే ఇలానే అందరు కుర్రోళ్ళు కూడా ఉంటే అంత బాగుంటది అందరూ ఒకలాగా ఉంటారు కదండి చేతికి 5,000 ఉంటాయండి అన్ని వేలు ఒకలాగా ఉండవు కదండి సో అలా అనుకోవడం తప్పితే ఇంకేం చేయలేమండి ఫైనల్లీ దర్శనం బాగుంది మేము దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాం జర్నీ కుర్రోడు కూడా నాకు కలిసాడు మధ్యలో చాలా హ్యాపీగా ఉంది మంచి అబ్బాయి అండి చాలా మంచి అబ్బాయి తను కూడా రీసెంట్ గా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు తనకు కూడా సపోర్ట్ చేయండి మీరు అయితే చూసారు కదా రిటర్న్ అయితే అవుతుంది బండి అయితే వెళ్తుంది ఓకేనా గాయస్ చూడండి విలేజెస్ ఇక్కడ కూడా ఎలా ఉన్నాయా अगर आप लोग सपोर्ट करते हो तो आप लोग बताइए आप लोग को वीडियो कैसे चाहिए
आप लोग अपने हिसाब से बताओ कि आप लोग को वीडियो क्या चाहिए, तो हम लोग उसी तरीके का कंटेंट लेकर आएंगे और वही वीडियो बनाएंगे। आपको अगर अच्छा लगता है कि हम कहीं अच्छे प्लेस पे जाके विजिट करके अच्छा वीडियो बनाए तो हम लोग जाएंगे। आप लोग बस कमेंट करो कि हमें, या अगर हम लॉन्ग वीडियो बना दे रहे तो आप उसमें बताइए कि शॉर्ट वीडियो बनाइए, तो हम वो भी बनाएंगे, लेकिन अच्छा कंटेंट दिखाएंगे। बट आप कमेंट करो, बताओ, सपोर्ट करो सर प्लीज भाई लोग, भाई को। మరియు ఏమనట్లేదండి, ఏదైనా మనం వీడియో షార్ట్ వీడియో చేసినా లేదంటే పెద్ద వీడియో చేసినా మా బాయ్కి సపోర్ట్ చేయండి అంటున్నాడండి. తను చెప్పే మాటలో తన ఇంటెన్షన్ మీకు అర్థమవుద్ది. మీరు తెలుగు వీడియోలో హిందీ ఏంటి అనుకోకండి, ఆ మాత్రం హిందీ వాడడంలో తప్పులేదండి. అందరం ఇండియన్స్, అందులో ఏం లేదండి. తను సపోర్ట్ చేయమని చెప్తున్నాడు, నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాడు. నిజంగా తిని రావడం వల్ల ఈ వ్లాగ్కి చాలా ప్లస్ అయింది ఈరోజు. అసలు నేను ఏం చేయాలి, అసలు ఎన్ని మినిట్స్ వస్తుంది అని అనుకున్నాను, బాగానే ఎంత వచ్చింది. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చిన్న కుర్రోడైనా చాలా బాగా మాట్లాడుతున్నాడండి. ఇలాంటి కుర్రోలు చాలా ఇన్స్పైర్ గా అనిపిస్తారు నాకు. నిజంగా మా ఊర్లో కూడా చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలానే ఇన్స్పైర్ గా తీసుకొని మంచి వీడియోస్ చేసి పెట్టి వాళ్ళు వైరల్ అయ్యి ఏ మాత్రమైన అమౌంట్ సంపాదించుకుని వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓకేనా గైస్, లవ్ యూ గైస్, బాయ్. చూసారు కదా గైస్, ఫైనల్లీ లూప్ నుంచి అయితే వచ్చేసాం బయటికి. ఇంకా ఇది హైవే రోడ్ అండి, ఇంకా షాపూర్కి వెళ్ళే రూటు. ఇంకా ఇవ్వండి మా ఆఫీస్కి వెళ్ళే రూట్ అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం, ఇంకా వెళ్ళిపోతాం. ఓకే గైస్, వీడియో అయితే ఇంకా క్లోజ్ చేస్తాను. అది గైస్, వీడియో అయితే ఇంకా క్లోజ్ చేస్తాను. ఇంకా టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోతుంది ఇప్పటికని. ఇంక నేను లేట్ చేయదలుచుకోలేదు. సైట్కి ఆల్రెడీ చూసారు కదా, సైట్కి వచ్చే రూట్లోకి ఎంటర్ అయిపోయి ఇంకొక 10-15 మినిట్స్లో మా ఆఫీస్కి నేను రీచ్ అయిపోతాను. సో ఇంకా నేనైతే వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో ఏమాత్రం బాగా రాకపోయినా తిట్టుకోకండి. ఎనీవే గైస్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చాలా తక్కువ టైంలో 1000 సబ్స్క్రైబర్స్, 2 monthsలో నాకు 1000 వాచ్ అవర్స్ వచ్చిందంటే మీ వల్లనే. ఇలానే ఇంకా నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు వెళ్తాను, మంచి వీడియోస్ తీస్తాను, మంచిగా సెటిల్ అవుతాను. నేనైతే మీకు ఏమైనా ఇంకా నేను ఏమైనా డిఫరెన్స్గా వీడియోస్ ఏమైనా ట్రై చేయాలి, ఇంకేదైనా చెయ్యాలంటే మీరు ఏదైనా వీడియోకి కింద కామెంట్ పెడితే నేను చూస్తాను. చూసి ఇంకా నేను ఏంటంటే నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎనీవే గైస్, వీడియో ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాను. వీడియో కొంచెం తక్కువ లెంత్లో బాగానే వచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి నచ్చితే మాత్రం. ఎనీవే గైస్, బాయ్ గైస్. సైట్ వచ్చేది, ఆఫీస్ అయితే వచ్చేసింది, ఇంకా చేయడానికి కావద్దు వీడియో. సో బాయ్ గైస్, లవ్ యూ గైస్. నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఉంటాను గైస్, బాయ్. And bye all of you guys, and please keep support and happy Mahashivratri to all of us.